హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శివ టెక్ వర్స్. ఇండియా మార్కెట్లో ఇన్ఫినిక్స్ నుంచి ఇన్ఫినిక్స్ GT30 Pro అనే మొబైల్ లాంచ్ చేశారు. ఇందులో బేస్ వేరియంట్ 8+256GB వేరియంట్ 25,000కు లాంచ్ చేశారు. అలాగే 12+256GB వేరియంట్ 27,000కు లాంచ్ చేశారు. చూసారా, దీంట్లో బేస్ వేరియంటే 256GB మోడల్స్తో స్టార్ట్ చేశారు. అలాగే ప్రపంచంలో మొట్టమొదటిసారిగా ఒక ఫోన్లో ఇన్బిల్ట్గా గేమింగ్ ట్రిగర్స్ని తీసుకొచ్చిన ఫస్ట్ ఫోన్ ఇదే. ఇందులో గేమింగ్ ట్రిగర్సే స్పెషల్. అలాగే ఇది గేమింగ్ కోసమే చక్కగా తయారు చేసిన ఫోన్ అని చెప్పుకోవచ్చు. అలాగే దీంట్లో గేమింగ్ కోసమే అన్నదని చెప్పేసి మిగిలిన ఫీచర్స్ కాంప్రమైజ్ అయ్యారని కాదు, మిగిలినవన్నీ బాగానే ఉన్నాయి. కాబట్టి ఇది ఒక ఆల్రౌండర్ ఫోన్ కింద కన్సిడర్ చేసుకోవచ్చు. ముందుగా దీని స్పెసిఫికేషన్స్ గురించి మాట్లాడుకుందాం. డిస్ప్లే గురించి మాట్లాడుకున్నట్లయితే 6.78 ఇంచెస్ 1.5K AMOLED డిస్ప్లే ఉంటుంది. 144Hz రిఫ్రెష్ రేట్కి సపోర్ట్ చేస్తుంది. 4500 nits పీక్ బ్రైట్నెస్ ఉంటుంది. అలాగే ఇది ఒక 10-bit ప్యానెల్. దీనికి ఫ్రంట్ కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 7i ప్రొటెక్షన్తో వస్తుంది. అలాగే మీడియాటెక్ డైమెన్సిటీ 8350 అల్టిమేట్ ప్రాసెసర్తో వస్తుంది. దీనికి 3.35 GHz క్లాక్ స్పీడ్ కూడా ఉంటుంది. ఈ బడ్జెట్లో ఇది చాలా మంచి ప్రాసెసర్ అని చెప్పుకోవచ్చు. అలాగే గేమ్స్ని కూడా చాలా బాగా హ్యాండిల్ చేస్తుంది. అలాగే ఈ ఫోన్లో ఇది BGMI 120 FPS మంచిగా సపోర్ట్ చేస్తుందని వీళ్ళు సర్టిఫికేషన్ కూడా తీసుకున్నారు. అలాగే దీంట్లో గేమ్ ఆడుతుంటే వేడెక్కద్దని ఇది 5400 mm² వేపర్ ఛాంబర్ కూలింగ్ సిస్టమ్, అది కూడా 3D వేపర్ ఛాంబర్ కూలింగ్ సిస్టమ్ని ఇంప్లిమెంట్ చేశారు. అంటే ఇందులో కొద్దిగా హీట్ ఎక్కువగా ఉండదని నేనైతే అనుకుంటున్నాను. అలాగే LPDDR5X RAM UFS 4.0 స్టోరేజ్తో వస్తుంది. అలాగే దీంట్లో 108 MP మెయిన్ కెమెరా ఉంటుంది. అలాగే 8 MP అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా ఉంటుంది. ఈ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరాను ఉపయోగించి మ్యాక్రో షాట్స్ కూడా తీసుకోవచ్చు. దీంట్లో 4K 60fps రేర్ సైడ్ కెమెరాను ఉపయోగించి తీసుకోవచ్చు. అలాగే ఫ్రంట్ 13 MP సెల్ఫీ కెమెరా ఇచ్చారు. దీన్ని ఉపయోగించి కూడా 4Kలో రికార్డ్ చేసుకోవచ్చు, 4K 30fps వరకు. ఇది 108 MP కెమెరా కాబట్టి చాలా మంచిగా పర్ఫార్మెన్స్ ఉంటుంది. అలాగే బ్యాటరీ విషయంలో, ఛార్జింగ్ విషయంలో మాత్రం వీళ్ళైతే చాలా మంచిగా తీసుకొచ్చారు. ఎందుకంటే ఛార్జింగ్ విషయంలో దీంట్లో అన్నీ ఉన్నాయి. దీంట్లో ఫాస్ట్ ఛార్జింగ్ ఉంటుంది, అలాగే వైర్లెస్ ఛార్జింగ్ ఉంటుంది, రివర్స్ వైర్డ్ ఛార్జింగ్ ఉంటుంది, రివర్స్ వైర్లెస్ ఛార్జింగ్ కూడా సపోర్ట్ చేస్తుంది. చూసారా, ఇందులో అన్ని ఫీచర్స్ ఇచ్చారు. ఛార్జింగ్కి సంబంధించినవి బైపాస్ ఛార్జింగ్ ఆప్షన్ కూడా ఇచ్చారు. దీంట్లో 5500 mAh బ్యాటరీ ఉంటుంది. 45 watts ఫాస్ట్ ఛార్జింగ్కి సపోర్ట్ చేస్తుంది. అలాగే 30 watts వైర్లెస్ ఛార్జింగ్కి సపోర్ట్ చేస్తుంది. 10 watts రివర్స్ వైర్డ్ ఛార్జింగ్కి సపోర్ట్ చేస్తుంది. అంటే Type-C to Type-C కేబుల్ని ఉపయోగించి వేరే ఫోన్ని కూడా ఛార్జ్ చేసుకోవచ్చు. అలాగే 5 watts రివర్స్ వైర్లెస్ ఛార్జింగ్ కూడా సపోర్ట్ చేస్తుంది. చూసారా, అన్నీ ఇచ్చారు, బ్యాటరీకి సంబంధించినవి, ఛార్జింగ్కి సంబంధించినవి. అలాగే ఈ ఫోన్ XFOS 15 Android 15 అవుట్ ఆఫ్ ది బాక్స్ వస్తుంది. దీంట్లో 2+3 years అప్డేట్స్ మాత్రమే ఇస్తున్నారు. ఇక్కడ 2+3 కాకుండా 3+4 years అప్డేట్స్ ఇస్తుంటే చాలా బాగుండేది. అలాగే అడిషనల్ ఫీచర్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ ఉంటాయి. ఇందులో డాల్బీ అట్మాస్ అయితే ఏముండదు, కానీ హైరస్ ఆడియో బోత్ వైర్డ్ అండ్ వైర్లెస్ కు సపోర్ట్ చేస్తుంది. ఇందులో ఉన్న స్పీకర్స్ JBL స్పీకర్స్. అలాగే Wi-Fi 6 Bluetooth 5.4 వర్షన్తో వస్తుంది. ఆప్టికల్ ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంటుంది, IR బ్లాస్టర్ ఉంటుంది, అలాగే NFC సపోర్ట్ కూడా ఉంటుంది. దీంట్లో IP64 రేటింగ్ మాత్రమే ఇస్తున్నారు. IP68 ఇస్తుంటే చాలా బాగుండేది. మరి ఈ బడ్జెట్లో మనం ఈ ఫోన్ని కొనుక్కోవచ్చా అన్న దాని గురించి మాట్లాడుకుందాం. ముందే చెప్పాను కదా, ఇది ఒక ఆల్రౌండర్ ఫోన్ అయ్యే అవకాశం ఉంటుందని. ఇందులో అన్ని చాలా బాగున్నాయి. ఈ ఫోన్లో డిస్ప్లే చాలా బాగుంది. అలాగే డైమెన్సిటీ 8350 అల్టిమేట్ ప్రాసెసర్ అనేది చాలా మంచి ప్రాసెసర్. అలాగే వాటితో పాటు గేమింగ్ ఆడేటప్పుడు మనకు అనువుగా ఉండటానికి గేమింగ్ ట్రిగర్స్ని తీసుకొచ్చిన మొట్టమొదటి ఫోన్ అని చెప్పుకున్నాం కదా. ఆ గేమింగ్ ట్రిగర్స్ని మనము కస్టమైజేషన్ కూడా చేసుకోవచ్చు. అంటే ఆ బటన్లు ఎక్కడ తలగాలి, ఏ చోటు నుంచి ఏ చోటు ఉండాలనే 2 బటన్స్ ఇచ్చారు ట్రిగర్స్. వాటిని ఉపయోగించి మనం కస్టమైజేషన్ ద్వారా మనకు నచ్చిన ప్లేస్లో అయితే వాటిని సెట్ చేసుకోవచ్చు. అలాగే ఇది గేమ్స్ చాలా మంచిగా హ్యాండిల్ చేస్తుంది. BGMI 120 FPS కూడా హ్యాండిల్ చేస్తుంది. అలాగే దీంట్లో కెమెరా చాలా బాగుంది, నేనేం తీసిపారట్లేదు. అలాగే
దీంట్లో బ్యాటరీ కూడా చాలా మంచిగా ఉంది. బ్యాటరీకి సంబంధించిన అలాగే ఛార్జింగ్కి సంబంధించిన అన్ని ఆప్షన్స్ అయితే ఇస్తున్నారు. అలాగే ఇది ఒక ఆల్రౌండర్ ఫోన్ ఈ బడ్జెట్లో. కానీ ఇన్ఫినిక్స్ నుంచి అయితే చాలా మంది ఫోన్స్ కొనడానికి ట్రై చేయరు, కానీ ఈ ఫోన్ అయితే చాలా మంచిగా ఉంది. ఇప్పుడు ఇన్ఫినిక్స్ నుంచి వస్తున్న ఫోన్స్ అన్ని చాలా బాగుంటున్నాయి. అలాగే ఇది బేస్ వేరియంట్ 8+ 256GB వేరియంట్ 25,000కు లాంచ్ చేశారని చెప్పుకున్నాం కదా. ఇది సేల్కు జూన్ 12న రాబోతుంది. ఆ రోజున 23,000కే వస్తుంది అంటున్నారు. మరి ఏమి లేకుండానే అలా డైరెక్ట్ ప్రైస్ అంత పెడతారా, లేదంటే కార్డ్ ఆఫర్స్ అని ఇంకా క్లియర్గా ఏం తెలియదు. కానీ ఆ రోజు మాత్రం కొనడానికి ట్రై చేయండి, కొద్దిగా తక్కువ వస్తుంది. 1 డే ప్రైజ్ ఆఫర్ అంటున్నారు, అంటే ఖచ్చితంగా ఏ కార్డ్ ఆఫర్ లేకుండా పెడతారని నేను అనుకుంటున్నాను. మరి మీరు ఈ ఫోన్ని కొంటారా లేదా అన్నది కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో కనుక నచ్చుంటే వీడియోకి ఒక లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, సో దట్ నేను వీడియోస్ పెట్టగానే మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తూ ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ బై బై నౌ.